జగతిలో నీ ప్రేమ మించిన ప్రేమే లేదని నీ ప్రేమ సూచనలు ఇవిగో నా దేవా. ఈ జగతిలో తలచి నీ అడుగులలో నడచెదన్ దేవా. నా ఆత్మస్తుతి నిలయమా నా దేవా. నీ ప్రేమనే తలచి తలచి ఒకసారి చూడవా, ఒకసారి చూడవా. ఒకసారి చూడవా నా దేవా. నా జగతిలో నీ ప్రేమ మించిన ప్రేమే లేదని నీ ప్రేమ సూచనలో ఇదిగో నా దేవా. నీ కృపయే పరిశుద్ధ యాగమై స్తుతులో నరింతునా ప్రభూ. నా హృదయ స్తుతి మాలిత నా యేసువా. ఒకసారి చూడవా, ఒకసారి చూడవా. ఒకసారి చూడవా నా దేవా. నా దేవా.
మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడే అన్నాడు. ప్రార్థన చేస్తుంది. ప్రభాని పదనం చూపిస్తున్నాను తండ్రి, మీ జీవగల లేఖనాల్లో దాచబడిన సత్యములు బయలుపరచండి ప్రభా. తండ్రి, ఇది నీ యొక్క సరైన కాంతితో ఇది మా హృదయ రహస్యాలు ఏకమై ఈ వాక్య భాగాలు ఉండగలగల ప్రభా. అంత మా హృదయం లేకపోతే, మా హృదయం యొక్క దర్శనం క్రీస్తునంద లేకపోతే ఈ వాక్య భాగాలు పరిపూర్ణత చెందవుతండి. పరిశుద్ధులైన నీతో ఏకమైన హృదయ అంతరంగంలో ఈ వాక్యం ముందుకు రావడానికి సహాయం చేయమని, అనేకులకు నాకు దీవెనకరంగా చేయమని ఈస్తునామంలో స్తుతించబడి తండ్రి. ఈ వాక్య భాగాలు మనం మీకు చెప్పండి, సగం చెప్పాను, సగం చెప్పినా సరే సగం అవ్వదు. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు కూడా చాలా చాలా ఉన్నతమైన స్థానాల్లో నిలబడింది. పరిశుద్ధాత్మ చేత నింపడినటువంటి బైబిల్ మనం ఏదో ఒక గంట చెప్తే వారానికి పూర్తి కాదు. అది ఎంతైనా లింక్స్ మాత్రమే మీకు ఇవ్వగలను, కానీ దాని యొక్క ఎన్లార్జ్మెంట్ అంతా కూడా మీరే చూసుకోవాలి. ఎన్లార్జ్మెంట్ అంటే ఆ విస్తరణ అంతా కూడా మీరే చూసుకోవాలి. పోయిన వారంలో చెప్పిన వాక్య భాగం ఏంటంటే దావీదు మందిరం కట్టడానికి, సొలొమోను మందిరం కట్టడానికి, ఇలాగ దేవుని మందిరం కట్టడానికి పూర్వకాల మంది రాజులు ఎలాగ నియమించబడ్డారు, ఎలాగ వారి హృదయాలు ప్రభు తట్టు తిరిగే విషయాలు చెప్పాను. తర్వాత మరి అక్కడ దాని నుంచి ముందుకు వెళ్తున్నాను నేను. 29 వచ్చినవారు ప్రభు యొక్క నిబంధన చూపించబడిందని చెప్పాను. దీనికి తర్వాత దానియేలు 2 వచ్చినవారు తను తాను తగ్గించుకుని అనే విషయం మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు మాట్లాడతాను. తర్వాత 9:4 కృపను జ్ఞాపకం చేసుకునేను అన్నాడు. దాంట్లో తర్వాత పాపములను తన జనుల పాపమును, తన ఇంటి వారి పాపమును తను ఒప్పుకున్నట్టు చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తను తాను తగ్గించుకునేను అనే విషయంలో చూస్తే, తగ్గించుకోవటం అనేది మనం ఏదో పైన కూర్చోకుండా కింద కూర్చోవడం, లేకపోతే ఏదో పెద్ద మనం అదేంటి తగ్గింపు గల వాళ్ళు చెప్పుకోవడానికి కాదు. తగ్గింపు అనేది మన ఆత్మలో వెళ్ళే కలదు. తగ్గింపు అనేది అది మనల్ని చాలా అవమానపరిచి మనల్ని ముళ్ళతో పొడుస్తుంది. అదేంటి ఆ యొక్క ఇతరుల యొక్క జీవిత విధానాలు ముళ్ళకు పొడిసినట్టు పొడుస్తారు. అప్పుడు తగ్గించుకోవాలంటే సాధ్యపరచబడదు. అనాలోచనగా కానీ, ఆలోచనగా కానీ, సాతాను చేత ప్రేరేపించబడి కానీ ఒక దైవజనుని తృణీకరించడం, ఒక దైవజనురాలను తృణీకరించడం అనేది చాలా భయంకరమైనది. అప్పుడు ఆ సమయంలో ఆ యొక్క దైవజనుడు తగ్గించుకోవడం అనేది, అందులో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది అనే విషయాన్ని మీద మాట్లాడుతున్నాను. తర్వాత దానియేలు తగ్గింపు విధానంలో రెండోది ఏంటంటే, తన ఇంటి వారి పాపాన్ని, తన యొక్క జనుల యొక్క పాపాన్ని ఒప్పుకోవటం అనేది. ఒక దైవజనుడు యాజక వంశానికి చెందినటువంటి వాడు, యూదా గోత్రానికి చెందినటువంటి దానిలో యాజక వంశం అనేటువంటి వాడు. అలాగే ఇబ్లీసు కూడా 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు జ్ఞాపకం 4వ అధ్యాయంలో అతను కూడా యూదా వంశానికి చెందినటువంటి వాడు, యాజక వంశంలో లెక్కించబడినటువంటి వాడు. అలాగే దానియేలు కూడా యాజక వంశంలో లెక్కించబడినటువంటి వాడు. అంటే అంత ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు అని రాయబడింది. ప్రార్థనాపరుడు అంటే ప్రార్థన అనేది గ్రంథం తెరవబడుతుంది. గ్రంథం ఇవ్వబడుతుంది. ప్రార్థనలో దేవునితోని సన్నిహితమైన సంబంధం పారుతుంది బైబిల్ ఆత్మలో. దీనికి ప్రార్థన అనుభవాలు అంటే మనం ఏదో గొప్ప ప్రార్థనా పనులు చెప్పుకోవడానికి, ప్రార్థన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క కిరణాలు ఆత్మను ప్రకాశిస్తాయి. నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మని చూస్తాను. ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క మార్గాలు, ఆ కిరణాలు అంటే ఆ రేస్ అవి నీ హృదయం మీద ప్రకాశించినప్పుడు ఆత్మలో నువ్వు ఏకత్వాన్ని చెందుతావు. అదే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. పరిశుద్ధాత్మ అనే అనుభవంలో ఎన్నో సత్యాలు రివీల్ చేయబడతాయి. ఆత్మకి రివీల్ చేయబడటం అంటే సత్యాలు బయలుపరచబడతాయి పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా కాకుండా మరొక విధంగా తన సొంత క్రియతో కానీ, తన సొంత శక్తితో కానీ దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని ఆత్మను పొందడం అనేది అది అబద్ధం. అది నిజం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఒక వ్యక్తి అనుభవించకపోతే అతను ఆత్మలో పరిపూర్ణత చెందిన వ్యక్తి కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. తర్వాత తను తాను తగ్గించుకునేది అంటే ఎంతగా తగ్గించుకున్నాడంటే, తన పాపం చేయకపోయినా తన పాపిగా నిలబడ్డాడు. తర్వాత ఇతరుల పాపాన్ని, ఆ యొక్క జనుల యొక్క పాపాన్ని తన మీద మోపుకున్నాడు. తన తండ్రి ఇంటి వారి పాపాన్ని తన మీద మోపుకున్నాడు. ఈ వాక్యాన్ని ముందు కంటిన్యూ చేస్తాను నేను. తర్వాత ఆ విధంగా ప్రభా నీ కృపను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దాంట్లో నీ కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు వాక్య వాగ్దానంలో చూసినట్లయితే కనుక
తర్వాత అందులో అటువంటి ప్రార్థనలో దేవుని యొక్క మహిమ యొక్క ప్రకాశ ఆత్మ లభిస్తుంది అనమాట. అటువంటి ప్రార్థనలో దేవుని యొక్క మహిమ యొక్క ప్రకాశత ఆత్మ లభిస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉంటే ప్రార్థన అనేది ఒంటరిగా ఉండి వెళ్ళిపోయే కాదు. ప్రార్థన అనేది అది ఒక వ్యక్తి ఆత్మదేవునితో సహవాసం అంటే దానిలో చిన్న మలినం కూడా ఉండడానికి వీల్లేదు. అది ఉపదలతో కూడినటువంటిది. ప్రభు కోసం ఈ హృదయాన్ని తిప్పుకొని ప్రార్థన చేసేటటువంటిది ఆ ప్రార్థన గురించి పెద్ద నేను చెప్పాను తర్వాత అనుభవిస్తున్నాను కాదు, కానీ నాకు తెలిసినవి, నాకు మనవించినవి కొన్ని మాత్రం మీతో చెప్తున్నాను. కొన్ని మాత్రమే మీతో చెప్తున్నాను. చాలా స్వల్పమైనవి నేను అనుకుంటున్నాను, కానీ నేను చాలా స్వల్పంగా మీకు చెప్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఈ స్వల్పమైనవి ప్రభు సన్నిధిలో అనుభవించినవి మీతో చెప్తుంటున్నాను నేను, అంతే. అందుకని నేను ఎక్కువ చెప్పేది కాదు. తర్వాత నాలుగో వచనంలో ఒకసారి చూడండి. 9:4 వచనంలో, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యం కలిగిన వీరుడు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారి ఎట్లా నీ నిబంధన నీ కృపను జ్ఞాపకం చేయవాడా. పై భావం చూసినట్లయితే 3వ వచనంలో, అంతటా నేను గోనబట్ట కట్టుకుని దూడి తలుపు వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపం చేయటకే ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుని నా మనస్సుని నిబ్బరం చేసుకుని ప్రార్థన చేసుకునేటప్పుడు అనాలోచనంగా ఒకసారి చేసిన ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి దానికి ముందు మనం ఎంతో సిద్ధపడాలి. ప్రార్థన చేయడానికి ఈ దినాన ప్రభుత్వం నేను స్పందించబడాలి అనేది ఒక హృదయం యొక్క వాంఛ ఉంటుంది. తను ఎలా చేశాడంటే ప్రార్థన, తన విజ్ఞాపన, తన ముఖాన్ని దేవుని చెట్టు తిప్పుకున్నాడు. దేవుని చెట్టు యెరూషలేము 70 సంవత్సరాలు అయిన తర్వాత కట్టబడుతుందని ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ వాగ్దానం కోసం చేసేటప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు కోసం సరిపెట్టి 70 సంవత్సరాలు అదేంటి ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు కోసం సరిపెడుతూ తన ముఖాన్ని దేవుని చెట్టు తిప్పుకున్నాడు. తన ముఖాన్ని దేవుని చెట్టు తిప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే చుట్టూ పరిస్థితులు విస్మరించి చుట్టూ ఉన్న మనుషులతో సంబంధాన్ని వదులుకుంటుమని 1 రోజు 2 రోజులు మరి 4 రోజులు అవి ఎవరి మాటలు లేకుండా తన హృదయాన్ని దేవుని చెట్టు తిప్పుకొని అచంచలమైనదిగా కాదు, అది అంతరాత్మలో దేవుని సన్నిధిలో ఏకత్వాన్ని చెందిందిగా ఆ యొక్క ప్రార్థన నిలబడటానికి దేవుడు మనల్ని సిద్ధపరచడం. అది ఆ ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది. తన ముఖాన్ని ప్రభు తట్టు తిప్పుకొని చుట్టూ పరిస్థితులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, సంఘం ఉంటుంది, తర్వాత ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో తన కన్నీళ్లు ప్రభు వైపు తిప్పి ప్రార్థించడం అనుభవం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. అన్ని మర్చిపోయి, ఈ లోకంలో ఎన్నో మర్చిపోయి, ఈ లోక సంబంధాలు మర్చిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి అవినీతి సంబంధమైన స్థానాలు అన్ని ఎదురగొట్టుకొని అంతరంగంలో దేవుని ఆత్మ చేత ఒక హృదయం నడిపించబడటం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థనల గురించి బైబిల్లో కొంతమంది రాయబడ్డాయి. అవి చెప్పాననుకున్నా ఒక్కో సబ్జెక్టు ఒక్కోసారి చెప్పింది, ఒక్కోసారి చెప్పినటువంటి సబ్జెక్టు నేను మీతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటి ఏబు ప్రార్థన చేస్తాడు. అది ఏబు అబ్రహాం కాలంలో తను దీవించి ఉన్నాడని చరిత్రలో ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఏబు కాలంలో కూడా బలులు అర్పణలు అదండి బలిదాన బలి ఎన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి. అవి అబ్రహాం కాలంలో దానికి ముందు కాలంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అబ్రహాం కాలం తర్వాత నిర్గమకాండంలో ఈ బలులు 5 రకాలైన బలులు దాంట్లో తెచ్చిపెట్టబడేవన్నీ అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. అంటే అక్కడ ఏబు తన బిడ్డల కోసం ఉదయకాలం అరుణోదయానికి అర్పణ దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. తను అంతగా ప్రేమించాడు దేవుని. ఎందుకంటే తన బిడ్డలు ఏమైనా తప్పిదలు చేస్తారేమో అని, తన బిడ్డలు ఏమైనా పాపం చేస్తారేమో అని. తర్వాత అంతా కూడా మనకు తెలుసు కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో ఆ వచనం చాలాసార్లు చదివాను, కానీ నేను రాత్రి తీసి చదవలేకపోయిన ఆ వచనాన్ని. సమయం దొరకలేదు. నాకు రాత్రి 2-3 చోట్లకి వెళ్ళడం వల్ల నాకు సమయం దొరకలేకపోయింది. అయినా సరే దేవుని సన్నిధిలో కూర్చొని కొంత వాక్యం ధ్యానించినప్పుడు నాకు ఇచ్చిన తలంపుని నేను మధ్యలో పెడుతున్నా. దాంట్లో యోబు తన ముఖాన్ని ఆయన తట్టు తిప్పుకొని అంటాడు. దాంట్లో మరి ఎన్నో అధ్యాయాలు ఈ ఎవరో తెలిస్తే చదవండి. పెట్టుకుని అంటాడు, ప్రభు తట్టు తిప్పుకొని కన్నీళ్లు ప్రవాహంగా నేను కుమరిస్తున్నాను. కన్నీళ్లు ప్రవాహంగా ప్రార్థన ఒక్కటే కన్నీళ్లు ప్రవాహంగా అడగడం కాదు, కన్నీళ్లు ప్రవాహంగా. ఈ కన్నీళ్లు ప్రవాహంలో ఎన్ని మనలో హృదయంలో ఎన్ని ఆశలు ఉంటాయో ప్రభు నిమిత్తం ఆయన్ని చిగురిస్తూ ఎంత అపవిత్రత ఉందో అది కొట్టుకుపోతే అంతరాత్మ ప్రభు సన్నిధిలో తెరుచుకుంటాం, గమనించుకుంటాం. ఎంత శ్రమలో ఉన్నాడంటే ఆ శ్రమ గురించి నేను చెప్పజాలను. అది చెప్పడం కూడా నాకు చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే
ఎంతో శ్రమలో ఉన్నటువంటి యోబు తన ముఖాన్ని ప్రభు తట్టు తిప్పుకొని ఉన్నటువంటి దాని తర్వాత యాకోబు ప్రార్థన అనేది ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు చెప్పే పాయింట్స్ అప్పుడు చెప్పాను. యాకోబు ప్రార్థన అనేది ప్రార్థన తన కన్నీళ్లు మగసిరి గలవాడే దేవుడితో పోరాడాను, కన్నీళ్లతో దేవుని గతిమాలుకొనాను అని రాయబడింది. అంటే ఎలా పోరాడాడు అంటే కన్నీళ్ల ప్రవాహంగా కుమరించాడు యాకోబు ప్రభు పాదాలు పట్టుకొని. మనం అనుకుంటాం ప్రభు పాదాలు పట్టుకోవడం ఏంటి అనుకుంటాం, అది అవిశ్వాసుల యొక్క మాట. అది అవిశ్వాసులు ప్రభు నెరగిన వారి మాట. ఏదో ఇప్పుడు అప్ టు డేట్ మెసేజ్ అనుసరించి చెప్పేవారి మాట అది. ఆత్మీయ అనుభవం లేకుండా ఒక వ్యక్తి సేవా జీవితంలో ఆ మాటలు ఫలించడానికి సాధ్యపరచుకోలేదు, ఆత్మీయ అనుభవం లేకుండా. అది యాకోబు ప్రార్థించినప్పుడు డైమెన్షనల్ వేస్ అంటే అంటే వివిధ రకాలైనటువంటి కోణాలతో చెక్కబడినటువంటి ఆ మార్గాలు వజ్రం కోసం చూపుతున్నది. అది ప్రార్థన అనుభవం యొక్క ప్రాముఖ్యత. వజ్రంలో ఎన్ని కోణాలు ఉంటాయో వివిధ రకాలైనటువంటి కోణాలు ఉంటాయి. కోణాలు అంటే కోణాలంటే తెలుగు పదం ఏంటో తెలియదు కనుక అలా 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 ఆ డైమెన్షనల్ వేస్ అంటే ఆ మార్గాలు ప్రార్థనలో తెరవబడతాయి. అది ఆ ప్రార్థన క్రీస్తు రక్తంతో నీ హృదయం సమైక్యత చెందిందే ఉండాలి. అది లేకపోతే ప్రార్థనలో ఆత్మ కుమరింపు ఉండదు. ఆత్మ కుమరింపు లేకుండా మన స్వకీయంగా కుదరదు ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని నీతిని నెరవేర్చదు. ఎన్నో గ్రహించి మీతో మాట్లాడుతుంటున్నాను, విమర్శనాత్మకంగా కాదు, దేవుని సత్యాన్ని అనుసరించి మాట్లాడుతున్నా, విమర్శించి ఎవరిని కూడా మాట్లాడుతుంటలేదు. ఈ డైమెన్షనల్ వేస్ అనేవి ఒక వజ్రం వలె నీ ప్రాంతంలో ప్రకాశించడం చూస్తావు. కొన్ని మాటలు చెప్తాను. ఏంటి డైమెన్షనల్ వేస్ అంటే యాకోబు జీవితంలో తన కన్నీటి ప్రార్థన రహస్యం ఎన్ని కొట్టుకుపోయింది తన జీవితంలో. తన కుమారుల యొక్క పాపం ఎంత కొట్టుకుపోయిందో, కుమారుల యొక్క పాపం కొట్టుకుపోయింది కన్నీడలో. 12 గోత్రాలు ఇన్ని దీవిస్తాడు. ఆఖరి అధ్యాయాలు 12 గోత్రాలు దీవిస్తాడు. 12 గోత్రాలు కూడా దేవుని సముఖంలో ఎలా నిలబడతాయో, పరలోక యొక్క యెరూషలేములో ఎలా నిలబడతాయో దాంట్లో చూపించబడింది. 12 గోత్రాలు కూడా అన్ని వివరించడం కుదరదేమో, నేను అవుట్లైన్ చెప్తున్నాను. దాంట్లో యాకోబు యొక్క ప్రాంతంలో యెరూషలేము ప్రధానమైనది నిలబడింది. యెరూషలేము అప్పటికి ప్రపంచ పటంలో లేని యెరూషలేము తనకి చేసిన ప్రాంతంలో ఆ నామకరణ యాకోబుకి ఇవ్వబడింది. అర్థం చేసుకోవాలి. అలాగే మన సేవని కొంచెంలో మనం చూస్తాం, అది పరిపూర్ణత చెందినప్పుడు దేవుని యొక్క ఆ ప్రపంచ పట్టణంలో మన సేవని పరిశుద్ధనిక సేవని, దాంట్లో పరిశుద్ధనిక సేవ అంటే నీ వాక్యంలో ఆయన ఇవిడి ఉండాలి, నీ పాటల్లో ఆయన ఇవిడి ఉండాలి, తర్వాత నీ ప్రాంతంలో ఆయన ఇవిడి ఉండాలి. ఆయన లేకుండా ఒకటి ఉండకూడదు. ఇప్పుడు వచ్చేటటువంటివి ఎన్నో వస్తాయి సినిమా టైప్, అవి లోకాన్ని ఆకర్షిస్తాయి కానీ ఆత్మలు ఆకర్షించవు. లోకాన్ని ఆకర్షించి ఎన్నో గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆత్మలు ఆకర్షించే విధానం అందులో దాచిపెట్టబడింది అన్నమాట అని అర్థం. దాంట్లో యాకోబు యొక్క ప్రార్థనలో దేశం యొక్క ప్రపంచ దేశంలో యెరూషలేము యొక్క మార్గం, ఇశ్రాయేలు రాజ్యం అనేది అక్కడ స్థాపించబడింది. అది ఎవరికి కనబడలేదు. కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు. ఎక్కడ కూడా యెరూషలేము పేరు లేనటువంటి యెరూషలేము ప్రపంచ భూటంలో అంటే వరల్డ్ మ్యాప్ లో యెరూషలేము అనేది అక్కడ నిలబడింది అనమాట. ప్రార్థన యొక్క అనుభవం ఒప్పుదలలో ఈ డైమెన్షనల్ వేస్ అంటే దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలు నీ ప్రార్థన అనుభవాన్ని ఏకం చేస్తాయి. అప్పుడు అవి నీకు రివీల్ చేయబడుతుంది. అటువంటి పరిచర్య దేవుడు ఇచ్చాడు. ఆ పరిచర్య ఇచ్చాడండి దేవుడు. పుస్తకాలు ఎత్తుకోవటం, ఏయో రాష్ట్రీయ చెప్పుకోవటం, గతిజని చెప్పుకోవడానికి కాదు. ఇది నీ హృదయం ఎంత పవిత్రీకరణలో ఉంటుందో, నీ హృదయం ఎంత పరిశుద్ధతలో నడుస్తుందో, నీ హృదయం దేవుని ఎంతగా ప్రేమిస్తూ నడుస్తావో అందులో ఇది దాచిపెట్టబడేది. ఏ ఒక్కడు కోల్పోయినా ఇవి ఆత్మకి ఇవ్వడం. తను దేవుని తట్టు చూస్తూ ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు పాదాలు ఎలా పట్టుకున్నాడంటే ఒక దిగి వచ్చింది పరలోక మహిమలో నుంచి ఆ యొక్క మానవ స్వరూపమైనటువంటి క్రీస్తు భూమి దిగి వచ్చాడు. యాకోబు యొక్క ప్రార్థన అది హృదయం తరంగం. ఒక విధమైన అక్రందన అంటే
హృదయంతరంగంలో ఒక విధమైన వేదన. మన ప్రధాన యాజకుడైన యేసులో ఆ వేదన తన ఆత్మకు అందింది. మన విశ్వాస జీవితంలో మన ప్రధాన యాజకుడైన యేసు యొక్క వేదన మన హృదయంతరంగంలో అంతుందా లేదా? ఇతరులను హేళన చేస్తున్నామా? ఇతరులను అవమానపరుస్తున్నామా? సేవ జీవితం రహస్యం. ఒక సేవకునిలో పరిశుద్ధాత్మ చేత నింపడిన వ్యక్తి కుడికిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపడ్డారో అన్న గ్రహింపు లేకపోతే తన అథారిటీతో కానీ తన గొప్పతనంతో కానీ నేనే ఇంత గొప్పవాడిని కానీ అథారిటీ చేయడానికి ఆస్కారం లేదు. అలా కుదరదు. అంతరంగంలో పరిశుద్ధాత్మక స్పర్శ లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మక స్పర్శని అంతరంగాన్ని కదిలిస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. లేకపోతే అర్థం కాదు. నీ ఎంతమంది గ్రహించుకున్నారు అలా. కొంతమంది మామూలుగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆత్మతో చేసేవాళ్ళు ఉంటారు. ఒక సేవకుని యొక్క దొరకదు ఎలా ఉండాలంటే ఆ కోణాలు, మహిమైన కోణాలు తన ఆత్మలో తిరుగుబడిన అనుభవం ఉండాలి. చిన్న ప్రార్థన చేసినా పెద్ద ప్రార్థన చేసినా ఒక్కోసారి 1 నిమిషం చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి 1 నిమిషం 2 నిమిషాలు చేయాల్సి వస్తుంది. అది నీ హృదయంతరంగంలో ప్రభుతో పనివేస్తున్నటువంటి సారం. అది ప్రవచనాల సారం ఎలా ఉందో, ప్రవచనాల సారం క్రీస్తు ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో నీ ఆత్మిక సారంలో పరిశుద్ధాత్మ దేవుడైన యేసు క్రీస్తు ఆయన నీ హృదయంలో ప్రత్యక్షపరచబడినప్పుడు అది ఇతరుల జీవితంలో ముందు నీ జీవితంలో ప్రభావితం అయితే ఇతరుల జీవితంలో ప్రభావితం అవుతుంది. లేకపోతే సంఘాన్ని చెప్పలేము. రోడ్డు రావట్లేదు. కొంతమంది వ్యతిరేకులు ఉంటారు, కొంతమంది లోబడిన వారు ఉంటారు. అటువంటి వారిని ఏ వాడాలో అర్థం కావట్లేదు కూడా. అటువంటి వారిని సాగుపరచడం అంటే మాట్లాడుకుంటే చేయడానికి ఎవరు అంటాడు అపోస్తలుడైన పౌలు గురించి హెచ్చరిస్తూ రాస్తూ, మేము జ్ఞానంతోను మేము అది చదవాలి కానీ చూసుకోలేదు. ప్రతి దాన్ని చదువుతాను, ఎందుకంటే చాలా మంచి మాట అది. 1-2 సార్లు చదివాను కానీ నాకు జ్ఞాపకం అట్లా. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి అగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించడం చూడండి. దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖం ఎటువంటిదంటే దాంట్లో రాయబడింది, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణ దోషాన్ని, పాపాన్ని నివారణ చేసేది. దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖం పాపాన్ని, దోషాన్ని నిర్మూలన చేసేటటువంటిది. తర్వాత ఎట్టి ప్రతివాదమును, ఎట్టి అగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి పెద్దను మీలో పుట్టించడం చూడండి. దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం అని దాంట్లో రాయబడింది. దేవుని వాక్యంలో ఒక చోట రిఫరెన్స్ రాయబడిందని నాకు గొప్పగా కనబడటం లేదు. తర్వాత దాంట్లో అపొస్తలుడైన పౌలు వ్యతిరేకమైన మాటలని, జ్ఞానాన్ని, తర్కించే జ్ఞానాన్ని దీనితో ఎన్ని కూడా విస్మరించడానికి వాటిని ఆత్మ చెరపట్టి అని రాస్తాడండి. అది నేను కొత్తగా వాడేమంటది ఆత్మ చెరపట్టి. ఏం చెరపట్టాలి? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన జోక్స్, వ్యర్థమైన కార్యకలాపాలు దేవుని సన్నిధిలో వ్యతిరేకత, దాన్ని నువ్వు చెరపట్టుకో. ఆత్మతో చెరపట్టుకుని దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే ఎట్టి దోషాన్ని, ఎట్టి అపవిత్రత దోష నివారణ చేస్తుంది ఒకసారి అని అన్నాడు. దాంట్లో ఇంకా యాకోబు యొక్క ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఇంకో పాయింట్ ఏంటంటే డైమెన్షనల్ వేస్, అంటే ఆ మార్గాలు పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోనికి మార్గాలు తెచ్చి యెరూషలేములో ఒక నూతనమైన రాజ్యాన్ని స్థాపించడానికి పునాది రాయిగా నిలబడింది. ఆ ప్రార్థన పునాది రాయిగా నిలబడింది. దేశం కట్టబడటం చూస్తాం. ఏమీ లేని సమయంలో దేశం కట్టబడటం చూస్తాం. తను చేసిన ప్రార్థన పాదాలు పట్టడం, ఏమీ అసలు అడగటం కాదు, ఏమీ లేదండి. ప్రభువా నన్ను ఆశ్రయించంటే నేను చేసిన పాపం నా వెంట జరుగుతుంది, నా పవిత్రత నా ఎదుట ఉంది ప్రభా. దావీదు అంటాడు, నా పాపం నా కళ్ళ ముందు ఉంది ప్రభా, అది నా కళ్ళ ముందు ఉంది నా పాపం, నేను చేసిన పాపం నా ఎదుటే ఉంది, నిలబడింది ప్రభా. నిద్రపోతున్నా, మేల్కినున్నా ఆ పాపం నన్ను వెంటాడుతుంది ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు దావీదు. అలాగే యాకోబు అంటున్నాడు, ప్రభా నా పిల్లలు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేదు ప్రభా. వాళ్ళు హంతకులు, షిమ్యోను లేవి హంతకులు. వాళ్ళు వాగ్దానం చేసి నిబంధన చేసి వాళ్ళు చంపేస్తారు వెళ్ళి. వాళ్ళు నరహంతకులు. వాళ్ళు
అటువంటి వాళ్ళు ఉన్నారు యాకోబు జీవితంలో. అందరూ ఏసేపు లాంటి వాళ్ళు లేరు. యూదా అంటే లాస్ట్ వచ్చేప్పటికి తన ఆశీర్వాదం మారిపోయింది. కానీ యూదాలను కూడా ప్రభు త్రూసేస్తాడంటే త్రూసేసే పరిస్థితికి వచ్చినా సరే ఆయన యూదా తను ధర్మశాస్త్ర ప్రకారం జ్యేష్ఠత్వాన్ని పొందుకోవటానికి అర్హుడైపోయాడు లాస్ట్ వచ్చేప్పటికి. లేకపోతే ఏమి ఎలా ఉండేదని నేను చెప్పడానికి సాధ్యపరచాడు. అందుకోసం ఈ దినవృత్తాంతాల్లో ఏసేవుకి జీవితం జన్మ స్వాతంత్రం ఏసేవుకి ఇవ్వబడింది, కానీ జ్యేష్ఠత్వం మాత్రం ఏసేవుకి ఇవ్వలేదు. జన్మ స్వాతంత్రం ఏసేవు కుమారుడికి ఇవ్వబడిందని చెప్పి రాయబడింది. బాగా వాక్యం చదవండి, అర్థమవుతుంది. అలాగే యాకోబు యొక్క ప్రార్థన డైమెన్షన్ వేస్తుంటే నూతన యెరూషలేములో కట్టబడిందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఒక 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 యాకోబు ప్రవక్త అని చెప్పబడింది. ఫరో దగ్గర ప్రవక్త అటువంటి జీవిత విధానంలో అంత అబ్రహాము ఒక విధంగా ఆశ్రయించబడ్డాడు, ఇస్సాకు ఒక విధంగా ఆశ్రయించబడ్డాడు, యాకోబు మరొక విధంగా ఆశ్రయించబడ్డాడు. కారణం ఏంటి? యాకోబు అంత ఆశ్రయించబడటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రభు పాదాలు పట్టు విడిచిపెట్టకుండా నీళ్లతో బ్రతులాడుకున్నాడు. దేవుని యొక్క మహిమ యొక్క కణాలు కెరటాలు అవి యాకోబు యొక్క ప్రార్థనలు తెరవబట్టం గమనించుకోగలిగాను నేను. మరి మీరందరూ గమనించుకున్నారు లేదంటే ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాను. ఇందులో నా హృదయం ఉంది, దీంట్లో నా హృదయం యొక్క స్పందన ఉంది, దీంట్లో నా హృదయం ప్రభుత్వ ఏకమైన అనుభవం ఇందులో ఉందండి. కట్టుకథలు కాదు, ఎక్కడో చదివిన తీసుకొచ్చి పెట్టడానికి కాదు, ఏదో అనుభవించే ఎక్కడెక్కడో అవి తీసుకుని దీంట్లో పెట్టడానికి కాదు. దేవుని వాక్యం చెప్పినప్పుడు నీ హృదయాంతరంగం ఆ వాక్యంలో కనబడాలి. నీ జీవిత విధానం, నీ తగ్గింపు జీవిత విధానం, ప్రభుత్వం అనుబంధం నీ వాక్యంలో, నీ ప్రకటించే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడి సాక్ష్యం ఇస్తే ఈ వాక్యం ప్రబలుతుంది, లేకపోతే ప్రబలదు. అది అబద్ధమైపోతుంది. రేపు సంఘ విధానంలో ఎందుకు సంఘం అభివృద్ధి చెందట్లేదండి? ఒరిజినాలిటీ లేదు. ఏంటంటే ఒకే దొరుకుతాం ప్రభు ఇన్ని కనపరచాలని ఒరిజినాలిటీలో నీ అంతరంగంలో ప్రేమ కుమరించుకున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ లేదు. విమర్శించడానికి కాదు, ఇక్కడ కూర్చుంది. సత్యం చెప్తున్నాను అంతే. ఎవరు సరి చేస్తుంటారో సరి చేసుకోవాలి, ఎవరు వింటారో వాళ్ళు సరి చేసుకోవాలి వాక్య విధానాన్ని. నేను సరి చేసుకోకుండా ఇక్కడ కూర్చున్నాను మాత్రం మీరు అనుకోవద్దు. నేను సరి చేయబడకుండా ఈ వాక్యం మీ మధ్యలో చెప్తున్నానని మాత్రం మీరు అనుకోవద్దు. తర్వాత వాక్య భావం చేసిన అటువంటి ప్రార్థన చేసాడండి యాకోబు. ఇంకో దీంతో వదిలేస్తున్నాను. మళ్ళీ దావీదు చేశాడండి ప్రార్థన. దాంట్లో నాకు నచ్చిన ఏంటంటే దావీదు ప్రార్థనలో 51 అధ్యాయాల కీర్తనలో అంటాడు, ప్రభా పరిశుద్ధాత్మని నా యుద్ధ నుండి తీసివేయద్దు, పరిశుద్ధాత్మని నా యుద్ధ నుండి తీసివేయద్దు. ఎంత అనుభవించాడో పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని. పాత నిబంధనలో మరో నూతన నిబంధనలో ఉన్న సిలువ బట్టి క్రీస్తుని గురించి ఎలా ప్రవచించాడో, ఎలాగా పరిశుద్ధ స్థలం యొక్క విలువలు ఆత్మతర గ్రహించగలిగిందో, పరిశుద్ధ స్థలం యొక్క విలువలు, పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుగా చేసి వచ్చారు. పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన పిండబడి చూర్ణమై పట్టబడి ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క స్థానం నూతన నిబంధనలో. పాత నిబంధనలో శిలువలో ఆయన కొట్టబడి కొట్టబడి ఉన్నటువంటి ఆ స్థానం. ఈ రెండు స్థానాల మధ్య తన అంతరంగం శోభిస్తూ ఉంది. పాత నిబంధనలు దాచుకున్న ప్రభు, నూతన నిబంధనలో దాచుకున్న ప్రభు మధ్యలో తన హృదయం శోభిస్తున్నప్పుడు ఈ ప్రత్యక్షత ఇవ్వబడ్డాయండి. అర్థమవుతుంది కదా? ప్రత్యక్షతలు ఊరికి ఇవ్వడవండి. ఒకళ్ళు అనుమానించి, ఒకళ్ళు అవమానించి, ఒకళ్ళు తృఢీకరించి వీళ్ళెవరు కాదు అనుకున్న వ్యక్తి జీవితంలో గాలిని స్వతంత్రించుకుంటారు. సుమా వాక్యం ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రకటించేది ఏంటో అనేది కూడా ఒకసారి గ్రహించుకోవాలి. ఒక వ్యక్తిని అవమానపరిచే, ఇష్టం వచ్చినట్టు అవమానపరిచే, సేవను అవమానపరిచే అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుని వాక్యం పరిపూర్ణత చెందుతుందని అనుకోవడానికి సాధ్యపరచబడదు. నీవు ప్రకటించే నీ వాక్యంలో ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడాలంటే నీ అంతరంగ జీవితం అక్కడ చూపించబడాలి. అలా చూపించబడకపోతే దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచడం అనేది ఆయన ప్రత్యక్షపరచడం, మనం చూడటం కాదు, ఆయన ప్రత్యక్షపరచడం. ఎందుకంటే ఈ శ్రేష్ఠ రక్తం నందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ శక్తి అందులో ఏకమై ఉంది. అది జీవం, ఆ రక్తం జీవం, అది జీవాన్ని ఇచ్చింది ఆత్మకి అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. దావీదు యొక్క ప్రార్థన, ప్రభువా పరిశుద్ధాత్మ ఆ ఇద్దరు నుండి తీసుకెళ్ళి, అది నూతన నిబంధనలో అంటాడు అపొస్తలుల కార్యాల్లో అంటాడు, ప్రభువా నేను ఎల్లప్పుడూ నీ ఎద్దు ఉన్నాను. పరిశుద్ధ స్థలంలో నుంచి, అది ఈ కీర్తనలో కూడా ఉంటుంది,
పరిశుద్ధ స్థలంలో నుంచి నన్ను తుడిసివేయవు ప్రభా. ప్రభా, నా పాపం నా ఎదుట ఉంది, నా కళ్ళకు కనపడుతుంది. నేను భరించలేకపోతున్నాను. బతులాడుకుంటున్నాను. ఏంటంటే నీ పరిశుద్ధ స్థలం యొక్క విలువలు ఇచ్చావు ప్రభా. నాకు ఒక వ్యక్తికి పరిశుద్ధ స్థలం యొక్క విలువలు ఇచ్చాడండి దేవుడు. పరిశుద్ధ స్థలాల్లో ఏంటో ఆత్మ ఇచ్చినప్పుడు దాని నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. అది నిలబడదు, నీ ఆత్మలో నిలబడదు. ప్రభా, నన్ను తోసేవా, పరిశుద్ధ స్థలం నుంచి నన్ను కొట్టేయద్దు ప్రభా. అలా ఏ సేవకుడు ప్రార్థించాడండి? ఏ వ్యక్తి ప్రార్థించారండి? ఏ స్త్రీ ప్రార్థించారు? ఈ పరిశుద్ధ స్థలంలోంచి నన్ను తోసివేసి ప్రభా అని ఏ వ్యక్తి ప్రార్థన చేయగలిగిందండి? నేటి పరిశుద్ధ స్థలాలు ఎండిన భూమిలా అయిపోయినాయండి. అందులో మేత లేదు, అందులో గడ్డి లేదు, అందులో పశువులు మేయటానికి, గొర్రెలు మేయటానికి పరిశుద్ధ స్థలాలు నిరాకారంగా మారిపోయినాయండి. పరిశుద్ధ స్థలం యొక్క స్థానాలు నేటి పరిశుద్ధులకు తెలియదండి. పరిశుద్ధత అంటేనే తెలియదు, ఇంకా పరిశుద్ధ స్థానాలు అంటే తెలిస్తే వాక్యం చెప్పడమే అనుకుంటున్నారు. వాక్యంలో ఉన్న తీవ్రత కానీ, దారులు, జీవధారలు కానీ, మహిమాయుక్తమైన దారులు కానీ నీ ఆత్మకు అర్థమవుతాయి. వాక్యం యొక్క తీవ్రత ఏంటో ఆత్మకు అర్థం అవుతుంది తప్ప లేక మరి విధంగా అర్థం కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దావీదు యొక్క ప్రార్థన. అటువంటి దావీదు తన కళ్ళ ఎదుట కనిపించే భయంకరమైన పాపం బట్టి దేవుని మందిరానికి కట్టడానికి దేవుడు ఆ వ్యక్తిని అనుమతించలేదు. అవి కాకుండా ఎన్ని జరిగి ఉంటాయో తన యుద్ధ కాలంలో మనకు తెలియదు. నిర్దోషుల రక్తం చెల్లించబడింది. ఊరియా కాకుండా ఇంకా ఎంతమంది చనిపించబడ్డారో తెలియదు. యుద్ధంలో ఎంతమంది చనిపోతారు, నిర్దోషులు చనిపోతారు. దాంట్లో అంటాడు ప్రభు, నువ్వు దేవుని మందిరాన్ని కట్టించడానికి నువ్వు కట్టడానికి వీలేదు. నీ కుమారుడైన సొలొమోను నేలుకున్నా నేను, అతను దేవుని మందిరాన్ని కట్టిస్తాడు. అంత యుద్ధవీరుడు, యుద్ధ సూర్యుడు, దేవుని ప్రేమించిన వ్యక్తి, ఎన్నో రాసిన వ్యక్తి, దేవుని సేవను కోరుకుంటూ నడిచిన వ్యక్తి, పరిశుద్ధ స్థానంలో నిలబడిన వ్యక్తి, ఒక యాజకుడిగా నిలబడిన వ్యక్తి, ఒక ప్రధాన యాజకుడిగా నిలబడిన వ్యక్తి, మందిరం చుట్టూ, బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆత్మ వేదన పడిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని అంటున్నాడు, నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలి. ఎందుకు కట్టడానికి వీల్లేదంటే విస్తారమైన రక్తాన్ని చెందించావు కాబట్టి నువ్వు కట్టాలి. ఇప్పుడు మనం దేవుడు అందరికీ ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు దేవుని మందిరాన్ని కట్టాలి. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. దేవునికి వాక్యం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని గ్రహించలేక వాళ్ళకున్న సామర్థ్యం చొప్పున చెప్పేవాళ్ళు మరికొందరు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు వీళ్ళు, వాళ్ళకి తెలియదు కాదు. ఈ జనరేషన్ ఎలా ఉందంటే క్రైస్తవ్యం అనేది ముఠమాయం అయిపోయింది. చర్చిల్లో ముఠమాయం అయిపోయింది. అది ఇంకా బయటకి ఏమొస్తుంది? బయటకు వచ్చేదంతా కూడా ఫాల్స్ క్రిస్టియానిటీ బయటకు వస్తుంది. కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ విషయాన్ని టచ్ చేయటంలా, వాళ్ళ విషయాన్ని టచ్ చేయట్లేదు, వాళ్ళ విషయాన్ని నేను మాట్లాడటం లేదు. ఫాల్స్ క్రిస్టియానిటీ అంటే క్రీస్తుని వ్యక్తపరిచేటువంటి పరిశుద్ధాత్మని కణాలు ఆ క్రైస్తవత్వం లేదండి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎక్కడ వాక్యం చెప్తే మీరు చూడండి. క్రీస్తు మరణాల గురించి చెప్తున్నారా, ఆయన పునరుత్థానాల గురించి చెప్తున్నారా? ఆ ప్రభువు నీ కోసం సిలువవేయబడ్డాడని ఒక మాట ఉంటుందండి బయట వాక్య భాగంలో. ఏం ప్రకటిస్తున్నాం అనేది కూడా ఒకసారి లెక్కించుకోవాలి. ప్రభుతో నీ సన్నిహిత సంబంధం, నీ గుండెల్లో దాచబడి అయినట్టు ప్రేమ, ఆ యొక్క నిస్వార్థ సేవలో కుమరించబడుతుందండి. ఒకసారి లెక్కించుకోవాలి. దావీదు యొక్క ప్రార్థన ఎటువంటి ప్రార్థన? దావీదు అంటాడు, అది చాలదండి, అది చాలదా? ఏడుస్తూ, ప్రభా నీ పరిశుద్ధమైన సన్నిధిలో నన్ను తోసివేయొద్దు, నేను బ్రతకలేను ప్రభా ఈ లోకంలో, ఎన్నో ఉన్నా సరే ఈ లోకంలో నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. రాజుకి ఉన్నా సరే, రారాజుగా ఉన్నా సరే, ఉన్నతమైన స్థలంలో నిలబడినా సరే, నువ్వు లేకుండా నేను నిలబడలేను ప్రభా. నువ్వు లేకుండా నా ఆత్మ ఫలించలేదు ప్రభా. ఆత్మలో చిగురింపు లేదు, ఆత్మలో నూతనమైన దర్శనం లేదు, ఆత్మలో నూతనమైన ప్రత్యక్షత లేదు, ఆత్మలో నూతనమైన జీవం లేదు. అది నూతన పునరుత్థానం యొక్క జీవం. మరణ పునరుత్థానాల్లో అల్లాడినటువంటి ఆ జీవం, మరణ పునరుత్థానాలలో ఆ జ్ఞానం, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం హృదయం ఉంటే బయలుదేరి అర్థమవుతుందని, లేకపోతే అర్థం కాదు. ఆయన మరణంలో దాచిపెట్టాడు. మరణంలో నీ ముఖాన్ని పెట్టుకుంటే నీకు కనబడేది ఏంటంటే ఆయన మహిమ యొక్క తేజస్సు నీ ఆత్మ కనబడుతుంది. మరణంలో నీ ముఖాన్ని పెట్టుకుంటే ఆయన మహిమ యొక్క తేజస్సు నీ ఆత్మ లభిస్తుంది. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనేది నీ ఆత్మ లభిస్తుంది, లేకపోతే ఆత్మ లభిస్తుంది.
తర్వాత దావీదు ప్రార్థన, యాకోబు ప్రార్థన. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది దానియేలు ప్రార్థన. దానియేలు ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడాను. దానియేలు ప్రార్థన అన్నాడు, నీ కృపా కటాక్షం కలిగిన దేవుడు అన్నావు. దాంట్లో చాలా ఉందండి ప్రభు, అది అంత అవదు కాబట్టి 16 వచనంలో మా పాపము ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషాలను బట్టి యెరూషలేము నీ జిల్లు చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమే. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీద వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగింపనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. మళ్ళీ కింద చూడనంత చెప్పలేను కాబట్టి దాంట్లో నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశం రాని, నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశం ఒక్కసారి రాని. పరిశుద్ధ స్థలాలు ఎండిపోయింది, పరిశుద్ధ స్థలాలు కూలిపోయింది. మన పాపం బట్టి కొత్త అయితే ఇతరులకు పాపమును బట్టి మరికొంత అవి కూలిపోయి పరిశుద్ధ స్థానాల్లో బలులు అర్పించవలసిన స్థానాలు, దేవునికి అర్పించవలసిన స్థానాలు, దేవునికి స్తుతియాగం చెందవలసిన స్థానాలు, క్రీస్తు యొక్క శిలువ యాగాన్ని బట్టి ప్రేమను బట్టి స్తుతి చెల్లించవలసిన పరిశుద్ధ స్థానాలు అవి కూలిపోయాయండి. లేవు, అవి ఇటపరచబడలేవు. ప్రభా ఈ పరిశుద్ధ స్థలం ఉంది. ఒక వ్యక్తిలో ప్రభు యొక్క పరిశుద్ధ స్థలం ఉంది. ఒక యాజకులలో పరిశుద్ధుని యొక్క స్థానాలు, విజ్ఞాపన స్థానాలు ఉన్నాయి. తర్వాత స్తుతియాగాలు ఉన్నాయి. తర్వాత ఆయన రక్త ప్రోక్షణ ఉంది. ఆయన మహిమలైన ప్రకాశిస్తుంది. 4 విషయాలు చెప్పండి ఒక పరిశుద్ధుల్లో ఉన్నాయి. క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా విడిచిపెట్టేసేసి ఒక మాట చెప్తాను, పరిశుద్ధులు ఎవరు కూడా ఆ స్థానాలు విడిచిపెట్టారు. నేను నా ముందు చెప్తాను, మరి ఇతర సంఘటన తెలియదు. కానీ ఒక పరిశుద్ధుడు అనబడ్డ వ్యక్తి దేన్నైనా ఈ లోకంలో విడిచిపెట్టుకుంటాడు. కానీ ఒక పరిశుద్ధ స్థానాన్ని విడిచిపెట్టుకోడండి. ఒక పరిశుద్ధమైన స్థానం ఈ దేశ యొక్క ముఖ స్వరూపం అందులో ప్రకాశిస్తుంటే, ఈ దేశ మహిమ అందులో ప్రకాశిస్తుంటే ఏ పరిశుద్ధుడు ఆ స్థానం నుంచి తొలగిపోతాడండి? ఎవరు తొలగిపోలేదు. నువ్వు తొలగిపోయినా నేను వెంటాడుతున్నటువంటి ఆ పరిశుద్ధ దేవుని యొక్క మహత్యం, ఆ యొక్క స్థానం నీ హృదయంలో నిండార నింపడుతుంటున్నప్పుడు అది ఎలా వదులుకుంటావు? ఎవరు వదులుకోలేరు. ఈ లోకంలో ఐశ్వర్యం ఒక పక్కకి వెళ్ళిపోద్ది, బంగారం ఒక పక్కకి వెళ్ళిపోద్ది. నీకు ఆధిక్యతలు కానీ, ఇతరులు నిన్ను దూషించిన విధానం, ఉద్దేశించిన విధానం కానీ, నిన్ను అవమానపరిచిన విధానం కానీ కనబడదు. నీ ముఖం ప్రభు ఏది తట్టుకుని కన్నీళ్ళు విడుస్తావు. నీ ముఖాన్ని ప్రభు ఏపుది, నీ ముఖాన్ని ప్రభు ఏపు చెప్తూ ఏడుస్తా ఉండి ఎవరిని చూడకుండా నీ తలగడలో తల పెట్టుకుని ఏడుస్తావు. ఎందుకు ఏడుస్తావు అంటే, ప్రభా నీ పరిశుద్ధ పరిచర్య నేను చేయాలి ప్రభా, నేను నీ పరిశుద్ధమైన పరిచర్య నేను చేయకపోతే ఎందుకు ప్రభా? నేను నా కాళ్ళు ఇటు తిరగడానికి, నా పాదాలు ఈ యొక్క అడవిలో సంచరించడానిక, లేకపోతే ఈ యొక్క ఎడారుల్లో సంచరించడానిక, లేకపోతే ఈ అత్యున్నతమైన ప్రదేశాల్లో సంచరించడానిక ప్రభా? నా కాళ్ళు ప్రభా అతి పరిశుద్ధ స్థలంలో నేను అడ్డుకొట్టబడి నేను నీ పరిచర్య కనుక నేను చేయకపోతే ప్రభా తండ్రి నాకెందుకు ఇది అత్యున్నతమైన పరిచర్య? ఆత్మలో ఈ భూమిని సృష్టించిన దేవుడు, గ్రహాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ మహిమగల స్థానాలన్నీ సృష్టించినటువంటి దేవుడు, సర్వలోకం ఆయన నేను చెప్పినటువంటి దేవుడు నీ హృదయంలో ఉంటే ఆ ప్రభువును చూస్తుంటే ఈ లోక పాపం వైపుకి ఏ వ్యక్తి వెళ్తాడండి? ఎవరు వెళ్ళలేరు. సత్యపరచుకోండి. పరిశుద్ధులు కాని వారు, ప్రభువుని ఎరగని వారు, దేవుని నామాన్ని అవమానపరిచేవారు, దేవుని వాక్యంలో లేనివారు, పరిశుద్ధ స్థలాల్లో నిలబడినటువంటి వారు ఈ లోక పాపాన్ని ప్రేమించేవారు. వాళ్ళు నిజమైన పరిశుద్ధుల జీవితంలో పాపం అనేది క్రీస్తు రక్తంతో ఎప్పటికప్పుడు తుడిచివేయబడాలి. ఇప్పుడు బాగానే ఉన్నానంటానికి తెల్లారికి తేడా ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నానంటే మరొక రోజుకి తేడా ఉంది. అది తుడిచివేయబడాలి. నీ కళ్ళ కన్నీళ్లు నేల మీద పడాల్సిన, ప్రభు పాదాల మీద పడాల్సిన, నీ పరిశుద్ధ జీవితంలో ఆయన ప్రెజెన్స్ లేకపోతే ఆయన యొక్క శ్వాసన సుగంధం నీలో రావాలంటే నీ కన్నీడు ప్రభు పాదాల మీద పడాల్సిన. గతించిన అనుభవాల మీద నువ్వు ఆధారపడితే ఆ గతించిన అనుభవాలు నిన్ను నూతనమైన మార్గానికి, నూతనమైన జీవాన్ని నీ ఆత్మకి ఇవ్వవు.
ఎప్పుడో సంవత్సరాలు నుంచి అబ్బా నేను ఇలా ఉన్నాను అనుకుంటే ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు సంగతి ఏంటండి? అసలు ఆలోచిస్తే గందుకి దినాల్లో పరిశుద్ధులైనటువంటి వారు ఎంతో సేవ చేస్తే ఇప్పుడు సంగతి ఏంటి? నీతిమంతులు చిగురాకులు ఎవరు చెందుతారు? లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాల వల్ల వారు ఎదుగుతారు. నీతిమంతులు ముసలిధనము సారము కలిగి పచ్చగా నిండు ఆ చిగురింపండి క్రీస్తు దేశ ప్రత్యక్షతలో ఆ చిగురింపు ఆత్మీయ చిగురింపు. దానిని ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభా నీ ముఖ ప్రకాశంతో ఒకసారి ఈ పరిశుద్ధ స్థలాల్లోకి రాని ప్రభా, రాని శిథిలమైపోయినటువంటి పరిశుద్ధ గోడలు, శిథిలమైపోయినటువంటి ఎరుషలేము గోడలు, కూర్చబడిన ఎరుషలేము గోడలు, ఎక్కడ కళలు లేకుండా ఉన్నటువంటి ఎరుషలేము గోడలు, బంగారం దోచబడింది, వెండి దోచబడింది, ఇత్తడి దోచబడింది, ఎక్కడ ఏమి లేదు, దైవత్వం లేదు, తీసి ముఖ ప్రకాశించ లేదు, పరిశుద్ధ స్థానాలు లేవు, నీ దైవత్వమే లేదు. నీ దైవత్వం అంటే ఎవరు తెలియకుండా ఉన్నట్టు వాళ్ళు ఎంతమంది. దైవత్వం అర్థమో వలె ప్రతిఫలించు, పరిశుద్ధాత్మక ముఖ దర్శనం లేదు. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆ తెర, ఆత్మ యొక్క తెరల్లో నుంచి పరిశుద్ధాత్మ యొక్క తెరలు, నీ హృదయంలో తెరబడిన స్థానాలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్తే ఈ వాక్యం ఎవరికి ఎక్కదో. ఎందుకు ఎక్కదండి? ఈ వాక్యం కొత్త వాక్యం, మాకు తెలియని వాక్యం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, ప్రభు యొక్క ఆత్మ అది స్వాతంత్రం కలిగింది. మనమందరం వస్తులే ముఖంతో ప్రభు యొక్క ఆత్మను అర్థం వల్ల ప్రతిఫలింపచేయచ్చు. ఆత్మని ప్రతిఫలింపచేస్తాడు మన హృదయంలో. ఎలా ప్రతిఫలించ? ఒక తెర నుండి ఒక తెరకి, ఒక తెర నుండి ఒక తెరకి, ఒక తెర నుండి ఒక తెరకి. అది దైవత్వంతో కూడిన తెరలో పరిశుద్ధాత్మ యొక్క తెరలు. దైవత్వంతో కూడిన హృదయానికి పరిశుద్ధాత్మ యొక్క స్థానాలు అతి పరిశుద్ధమైన స్థానాల్లో దేవుని ఆత్మని తోడుకుని వెళ్తుంది. సంగతి తెలుసా అండి? ఎవరికన్నా అసలు తెలుసా? అనేటికి సేవకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. అల్పురాలే నేను ఇది మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క ఆ కృప లేకపోతే, దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే, దేవుని యొక్క నడిపింప లేకపోతే నేను ఇక్కడ నా ఇంట్లో నేను ఇక్కడి నుంచి మాట్లాడటానికి సాధించు. నేను ఈ చర్చిల్లో వీళ్ళు బోధించడం లేదు. అందరి మధ్య వినయంతో భక్తితో నా జీవితాన్ని కాపాడుకుంటూ నేను ఈ సన్నిధిలో, మన దేవుని సన్నిధిలో మీతో మాట్లాడుతుంటాను. మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలంలో నీ ముఖ కాంతి ఒక్కసారి ప్రకాశింప, నీ వాగ్దానం ప్రకాశింపని నువ్వు సెలవిచ్చిన నీ వాగ్దానం. నీ మందిరం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడితే అప్పుడు శరీర సంబంధమైన మందిరం కట్టబడుతుంది. ఇప్పుడు చాలా మంది శరీర సంబంధమైన మందిరాలే, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు. కానీ దాంట్లో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా వాటిలో చూడలేము. కొంతమంది వాటిలో చూడవచ్చు, కొంతమంది చూడలేము. చిన్న సేవకుడైనా సరే పరిశుద్ధాత్మ చేత నింపడి వ్యక్తి జీవితంలో ఈ కార్యం సఫలం అవుతుందండి, లేకపోతే సఫలం కాదు. అప్పుడు దానియేలు యొక్క ప్రార్థన, దేవుడు గబ్రియేలు దూతని పరిశుద్ధాత్మ ఆ ప్రార్థనలో ప్రకాశించేసాడండి. ఆ వెలుగు మయమైపోయింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ ప్రకాశిస్తుంది. ఆ ప్రార్థనలో ప్రకాశించింది. గబ్రియేలు దూత ప్రత్యక్షమైంది. ప్రార్థనలో చేసినప్పుడు, యథార్థమైన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ కాంతి అందులో ప్రకాశిస్తున్నా. అది కనుక ప్రకాశించకపోతే నేను నిర్జీవురాలని. అది ప్రకాశించకపోతే పరిశుద్ధాత్మ ముఖ కాంతిలో నీ ఆత్మ ప్రకాశించినప్పుడు నీ ముఖం కూడా ప్రకాశించడం చూస్తాం. అటువంటి స్థానాలు నేటి పరిశుద్ధుల జీవితాలు లేకపోతే సంఘాలు నిర్జీవమైపోతాయి. ఇటువంటి వాక్యం ఎవరికి వద్దండి. నాకు తెలిసి ఎవరికి వద్దండి ఈ వాక్యం. ఎవరికి ఇది వింటే భయం అనేవాడు ఉన్నారు. ఇది వింటే భయం. పరిశుద్ధుల మీరు కొంతమంది అయినా సరే ఈ వాక్యాన్ని ప్రబలని బ్రతిలాడుకుంటారు. మీ సేవకులకి, మీ తోటి సేవకులకి, మీ సంఘానికి ప్రబలని వాక్యాన్ని ఎక్కువ యూసొద్దు. ఇచ్చేవాడు ఆయన ఇస్తాడండి. ఆయన ఇస్తాడు. నా ప్రభు ఇస్తాడు. దేనికి? వాక్యం ప్రబలం అవటానికి. నాకు డబ్బు ఇవ్వడానికి కాదు, నాకు ఏదో ఇస్తారు ఇవ్వటానికి కాదు. ఆయన ఇస్తాడు. ప్రబలపరుస్తాడు. దేశాల్లో ప్రబలపరుస్తాడు వాక్యం. పరిశుద్ధ స్థానాల్లో ప్రకాశించిన వాక్యం, అది క్రీస్తు యేసు యొక్క దైవత్వం నుండి ప్రకాశించిన వాక్యం దేశాల్లో ప్రబలం అవుతుంది. గమనించుకోవాలి, అది ప్రబలం అవుతుంది. ఏంటి వాక్యం అనుకున్న పరిశుద్ధులు చేతపట్టుకున్న వారు ఎంతమంది ఉంటారు? పరిశుద్ధ స్థానాల్లో నిలబడేటువంటి యాజకులు అంటారు. పరిశుద్ధ స్థానాలు నిలబడిన వారు యాజకులు క్రీస్తు పక్షంగా నిలబడేటువంటి యాజకులు, ప్రధాన యాజకుడైన క్రీస్తు అంటుకట్టబడిన వాడు. ఈ ప్రార్థనలో
గబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి గబ్రియేలు దూత పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా చూపించబడింది. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉంది. అది ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు ఒక వెలుగు ఆత్మలో ప్రకాశించింది. దాని ఎదుట నిలబడింది. నీ ప్రార్థనలు చేర్చబడ్డాయి దానియేలు, నీ ప్రార్థనలు చేర్చబడ్డాయి. నా ప్రియుడైన దానియేలు, నా ప్రియమైన దానియేలు నన్ను చూస్తూ ఉంటుంది. దేవుడు యెహోవా ఇలా విజ్ఞాపన చేయించుంటుంది. అది ఎక్కడది? 21వ వచనంలో 20 నేను అలా దర్శనమును చూచిన అతి ప్రకాశవంతుడైన గబ్రియేలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించిన సమయమున నాకు కనబడి నన్ను ముట్టింది. సాయంత్రపు బలి అర్పించే సమయం, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే సబ్జెక్ట్ లోకి వెళ్ళలేకపోతాను. సాయంత్రం బలి అర్పించే సమయమున యేసుక్రీస్తు ప్రభు వారు, దాని ముందు నేను చెప్పడం కుదరదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దాదాపు 3 గంటలకి సాయంత్రం ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. అది నూతన నిబంధనలో క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా చూపించబడింది. ఆయన బలి అర్పించే సమయంలో ఆయన అర్పించే ఆ స్థానం దాని ఎందుకు దాని తెలుసు అంటే ప్రధాన యాజకుడు యూదా గోత్ర పెద్దలందరికీ ప్రధాన యాజకుడిని అనుగ్రహించిన ఆత్మీయ ప్రత్యక్షత తనకి బాగా ఉంది. ఆత్మీయ ప్రత్యక్షత ఉన్నట్టు వ్యక్తి మౌనంగా ఉంటారని చూసుకుని జాగ్రత్త గమనించండి. మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని మాటలు ఉంటున్నా హృదయంలో తెలిసిపోతాయి. ఎవరిని మాట్లాడినా తెలిసిపోద్ది. ఎవరు తృణీకరిస్తున్నారో తెలిసిపోద్ది. ఎవరు అవమానం చేస్తున్నారో తెలిసిపోద్ది. వారి హృదయాంతరంగం అద్దంలాగా చూపిస్తాడండి దేవుడు. పరిశుద్ధులైన అద్దంలాగా చూపిస్తాడు దేవుడు. వారికి ఎందుకంటే అలా ఎందుకు చూపిస్తాడు అంటే వారి జీవితాల కోసం విజ్ఞాపన చేయడానికి చూపిస్తాడు. మనం ఏడవడానికి చూపిస్తాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడానికి చూపిస్తాడండి. కన్నీళ్ళు లేని వారికి కన్నీళ్ళు వస్తాయి. దీంట్లో ప్రతిష్ఠ దానియేలు అంటాడు. దాన్ని చూడండి, అతి ప్రకాశం అంటే గబ్రియేలు మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయంలో అక్కడ ఆ బలి అర్పించే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నూతన నిబంధనలు బలి అర్పించే సమయంలో అటువంటి స్థానానికి దావీదు యొక్క దానియేలు యొక్క ప్రార్థన చేర్చబడింది. సెంటర్ పాయింట్ ఆయన బలి అర్పించేసింది. నూతన నిబంధన పాత నిబంధనకి మధ్య ప్రత్యక్షించేటటువంటి ఆ యొక్క సెంటర్ పాయింట్ అది బలి. ఆయనకు బలి ఏదైతే పాత నిబంధన చెప్పిందో, ఏదైతే నూతన నిబంధన ప్రత్యక్షపరిచిందో ఆ బలి అర్పించే సమయం గడియలు క్రీస్తు బలి ఏర్పడం నీ హృదయంలో దాగి ఉంటే ఈ ప్రత్యక్షత నీకు ఉంటుంది, లేదా రాదు. బలి లేని హృదయానికి క్రీస్తు బలియాగాన్ని సృష్టించలేదు. దానికి ఆ బలియాగ రహస్యాలు ఆత్మకు అందవు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అభిషేకం ఆత్మలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పరిశుద్ధ రక్తంలో తప్పితే మరొక చోట మరొక విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేదు. అభిషేకం అనేది నీ ఆత్మలో ప్రకాశించే దివ్యమైన సత్యం. ఆయన యొక్క అభిషేకం దానియేలుకి లభించింది. నువ్వు బహుప్రియుడు దానియేలు. నువ్వు విజ్ఞాపన ప్రారంభించినప్పుడు ఇది నీకు బయలుపరచవాలని దేవుడు నాకు బయలుపరిచాడు. చూడండి మేడం, తప్పొస్తుంది. ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరింది. కావున ఈ సంగతి తెలుసుకుని నీకు మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషమును ఏంటది యుగాంతం వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారం నియమింపబడింది. ఈ సబ్జెక్ట్ చెప్తే ఇప్పుడు ఇంకా నాకు 10 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాల్లో నేను 5 నిమిషాలు ముందుంచాలి. ఒక 2 లైన్లు చెప్తాను. మరి ఇప్పుడు ఏం చెప్తాను విషయాన్ని. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారాలు పైన చూడండి. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతం వరకున్న నీతిని బయలుపరచడం. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం. ఇశ్రాయేలు యొక్క పాపం గంట వలె రాయబడింది. గంట మ్రోగినట్టు పోయింది అని చెప్పడింది బయలుదేరడం. వారి యొక్క దోషం, వారి యొక్క పాపం. ఇశ్రాయేలు దోషం అని భూత దోషం వర్తమానంలో ఉన్నటువంటి దోషం క్రీస్తు విరోధం ఉన్నటువంటి ఆ స్థానంలో గంటలా మరొక వచ్చే ఇప్పుడు మన నూతన ప్రపంచంలో ఈ యుగం నూతనమైన యుగాలు దొరికిపోతున్నాయి. గంటలే అవుతుంది. ఎందుకంటే జీవమైన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంఘాలలో ఆ జీవాత్మ మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. జీవాత్మ ప్రబలడం మనం చూడలేదు. కొన్ని సంఘాలలో జరుగుతుంది, కొంతమంది ద్వారా జరుగుతుంది. కొన్ని సంఘాలు అన్నాడు ఆయన,
నేను ఎందుకు నియమించానంటే దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి. దోషం, ఇశ్రాయేలు దోషాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి. అది నూతన నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సాధ్యం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న ప్రవచనాలు ఇందులో దాచిపెట్టబడేవి. ప్రవచనం ఏంటి? ప్రవచనం సత్యాన్ని బయలుపరిచేది ప్రవచనం. నూతన నిబంధనలు జరగబోయే ప్రవచనం. క్రీస్తు యేసు యొక్క సత్యాన్ని పారింపజేసి ఎప్పుడు ఏ కాలాల్లో జరుగుతాయి అనేది ప్రవచనం. అది ప్రవచనం. ప్రవచనాల సారం యేసుక్రీస్తు ప్రభు. ప్రవచనాల సారం యేసుక్రీస్తు ప్రభు పుట్టుక వర్ణ పదార్థాలు. ప్రవచనం ఎక్కడ పుట్టింది? ఈ ప్రవచనాలు ఎక్కడెప్పుడు? ఏ ప్రవచనాలు వింటున్నాం? ఏ ప్రవచనం పుట్టింది? ఏ ప్రవచనాలు వింటున్నాం? ఇక్కడ ప్రవచనాల్లో ఆత్మ ఎలా నిలబడింది? మనకు దేవుడు దోష నివారణ చేయడానికి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి 7 వారాలు పడుతుంది. 7 వారాలు పడుతుంది. దాంట్లో శిలువ యొక్క కార్యం విడిపోయింది. శిలువ యొక్క దర్శనం అందు విడిపోయింది. శిలువ యొక్క దర్శనం అందు విడిపోయింది. 7 వారాలు 77 వారాలు రాయబడి ఉంది. అదంతా కూడా ఒక సబ్జెక్ట్ అయిపోయింది. మాట్లాడతాను చాలా ధ్యానించాలి. దోష నివారణ చేయడానికి, పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి. పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నావు కదా అభిషేకించుకొని. ప్రభా, ఈ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖాంతి రావాలని కోరుకున్నావు కదా. ఈ పరిశుద్ధమైన స్థలం అభిషేకించడానికి ఒక క్రీస్తుకు మాత్రమే సాధ్యం. పరిశుద్ధుడైన క్రీస్తుకు మాత్రమే సాధ్యం. మరెవరికి సాధ్యం లేదు. నీ అంతరంగం అభిషేకించబడటానికి, పరిశుద్ధ ఆత్మ కణాలతో నింపడానికి క్రీస్తు యేసు రక్తం మాత్రమే తగ్గించమా మరొక విధంగా అభిషేకించబడటానికి స్థానం లేదు. అభిషేకించబడాలి. పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించు. దానియేలు పరిశుద్ధ స్థలాన్ని నీ ముఖాంతి రానియమని అడిగావు కదా నన్ను. ఆ పరిశుద్ధ స్థలంలో క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మాత్రమే, క్రీస్తు యొక్క రక్తం మాత్రమే ఈ పరిశుద్ధ స్థలాన్ని, నీ అంతరంగాన్ని అభిషేకించడం అంటే పాపాన్ని ప్రేయస్తుంది. దోషాన్ని నివారణ చేయడానికి, పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి రాయబడిన దాంట్లో ప్రభా దానిని నియమించుకున్నాడు దేవుడు. ఆ కాలాల్లో నూతన నిబంధనలో క్రీస్తుకి వ్యక్తపరుస్తూ వచ్చి ఈ స్థలాలని ప్రభు అయిన క్రీస్తు తన రక్తం చేత దోష నివారణ చేయడానికి, యుగాల్లో ఉన్న నీతిని, యుగాల్లో దాచిపెట్టబడి ఉన్న నీతి, ఆ నీతి ముద్రించబడటానికి, యుగాల్లో ఉన్న నీతి ఎంత మంచి మాట అండి. యుగాల్లో నీతి తొలబడిందండి. యుగాల్లో నీతి, పరిశుద్ధిని నీతి, యుగాల్లో నీతి తొలబడి కలవరి శిలువలో రక్తంలో నీతి ఏరులైపారిందండి. అది ఏరులైపారింది నీతి. ఆ నీతిని నువ్వు ధరించుకుంటే కాపాడుకోగలుగుతావు. ఆ నీతిని ధరించుకోలేకపోతే కాపాడుకోలేవు. మీరైనా నేనైనా సరే ఆ నీతి, పరిశుద్ధి నీతి హృదయంలో ఎంతవరకు ఉందో ఆ స్థానం కనుక లేకపోతే హృదయంలో ముందుకెళ్ళడానికి సాధ్యపరచబడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ముగిస్తున్నాను. మళ్ళీ చెప్పడం అనేది చెబితే ఈ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి, 70 వారాలు ఎలా పట్టిందని సబ్జెక్ట్ ని చెప్పినా సరే, చెప్పిన ఎంతమంది అర్థం చేసుకుంటారు మనం. కనుక దేవుని నడిపింపును బట్టి విషయాలు మనలో మీతో మాట్లాడతాను. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటారు. పరిశుద్ధాత్మ దేవాన్ని పొందిన విడదీయలేని నీ సత్యాలు, గ్రహించలేని నీ సత్యాలు, శక్తితో బలంతో కూడినటువంటి నీ ప్రవచనాలు, నీ వాక్కు నుండి అనుగ్రహించబడిన ఈ ప్రవచన వాక్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సత్యాలు, నీ వేరే క్రీస్తులో ప్రకాశించిన దివ్యమైన సంగతులని ప్రభావ తండ్రి నువ్వు ఆత్మకు బయలుపరిచావు తండ్రి. నాయన మేము ఎంతమా సరే ఎంత తెలుసుకున్నా లేసు మాత్రమే తెలుసుకున్నాం ప్రభా. లేసు మాత్రమే తెలుసుకున్నాం ప్రభా. అంతకంటే తెలుసుకోలేదు. ఎందుకంటే మధ్యాహ్నం పరిమితమైంది ప్రభా. అపరిమితమైన నీ మహత్యంలోకి మధ్యాహ్నం వెళ్ళటానికి ప్రభా నువ్వు మాకు సహాయం చేయండి. అపరిమితమైన శక్తి యొక్క మహత్యం పెట్టేదో అన్నావు తండ్రి. అటువంటి శక్తిలోనికి మాకు వెళ్ళటానికి సహాయం తెచ్చండి. పరిశుద్ధాత్మ యొక్క మహిళతో మంత్రకం తెలియనట్లు సహాయం చేయండి. ఆయన ప్రార్థన అనుభవాలు నీ మహిమతో కూడి ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థనా శక్తి పరిశుద్ధాత్మ చేత బలపరిచేయగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తిలో ఆత్మ యొక్క వరాలు పొందుపరచబడటానికి సహాయం తెచ్చండి. ఆత్మ యొక్క కృపా వరాలు ఎన్ని మార్గాల్లో వెళ్తాయో అన్ని మార్గాల్లో మా ఆత్మ నిలబడటానికి సహాయం చేయండి. మా ఆత్మ నేను ఎదుర్కోవాలి. నేను పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎదుర్కోవాలి. పరిశుద్ధతో నీతితో ఎదుర్కోవాలి. క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని పరిశుద్ధ రక్తాన్ని హృదయంలో పెట్టుకొని ప్రభా నీ నీతిని పొందుకున్న వరమై ఆయన నీ ఎదురు నిలబడాలి ప్రభా. లేకపోతే నీ యొక్క దర్శనం ఆత్మకి ఎలా కనబడుతుంది, ఆత్మలు ఎలా ప్రమరించబడుతుంది ప్రభా. ఈ దివ్యమైన వాక్యం ప్రబలాలు ప్రభా. సేవకుల జీవితాల్లో, నా జీవితాల్లో, చెప్పిన వారి జీవితంలో, విన్న వారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.